ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అత్యంత శక్తివంతమైన వ్రతాలలో సంకటహర చతుర్థి వ్రతం ఒకటి. ఈ నెల ఏప్రిల్ 16వ తేదీన బుధవారం నాడు సంకటహర చతుర్థి ఏర్పడింది. ఈ రోజున వినాయకుడిని విశేషంగా పూజించాలి. బుధవారంతో కలిసొచ్చే సంకటహర చతుర్థి చాలా శక్తివంతమైనది. మీకు ఎలాంటి సమస్యలున్నా సరే ఒక్కసారి ఈ వ్రతాన్ని చేసి చూడండి. అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. కోరిన కోర్కెలన్నీ నెరవేరుతాయి. ఈ వ్రతాన్ని చేయలేని వారు కనీసం కొన్ని పరిహారాలను పాటించినా విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది. సంకటహర చతుర్థి పూజ విధానం, అలాగే శక్తివంతమైన పరిహారాల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఏప్రిల్ 16వ తేదీన బుధవారం నాడు ఎవరైతే సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి వారికి కుబేర యోగం సిద్ధిస్తుంది. ఈ సంవత్సరమంతా ఎలాంటి కష్టాలు లేకుండా మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈ వ్రతాన్ని చేసేవారు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని చక్కగా తలస్నానం చేసి పూజా మందిరాన్ని అలంకరించుకొని ఇంట్లో పూజ ప్రారంభించాలి. ముందుగా పూజ గదిలో ఒక ముగ్గు వేసి ఈ వ్రతాన్ని మొదలు పెట్టాలి. మీ పూజ గదిలో ఉన్న వినాయకుని చిత్రపటాన్ని ఎర్రటి పుష్పాలతో అలంకరించుకోవాలి. ముఖ్యంగా మందార పూలతో వినాయకుడిని పూజిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. అలాగే ఎర్రటి గులాబీలతో పూజ చేస్తే డబ్బు సమస్యలు తీరిపోతాయి. వినాయకుడిని గన్నేరు పూలతో పూజిస్తే సకల ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. అలాగే చామంతి పూలతో వినాయకుడిని పూజిస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. మీకు అందుబాటులో ఉండే పుష్పాలతో వినాయకుడి చిత్రపటాన్ని అందంగా అలంకరించుకొని పూజ గదిలో ఒక దీపం వెలిగించండి. పూజ గదిలో దీపం వెలిగించిన తర్వాత ఒక ఎర్రటి జాకెట్ ముక్కని తీసుకుని అందులో 3 గుప్పిళ్ల బియ్యం, 2 తమలపాకులు, 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలను, అలాగే మీకు తోచినంతలో దక్షిణ పెట్టి మీ కోరికలను వినాయకునికి చెప్పుకొని ఆ ఎర్రటి వస్త్రాన్ని ముడుపు కట్టండి. తర్వాత గణేష్ స్తోత్రాన్ని చదివి ఆ మూటను గణపతి ముందు పెట్టాలి. గణేష్ స్తోత్రాన్ని చదవలేని వారు ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. చివరగా వినాయకునికి హారతి ఇచ్చి కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించాలి. ఈ విధంగా ఉదయం పూజ చేసి సాయంత్రం 6 దాటిన తర్వాత మరల తలస్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి వినాయకుడికి కట్టిన ముడుపును విప్పి అందులో ఉన్న బియ్యం తీసి ఆ బియ్యంతో పరమాన్నం తయారు చేయాలి. ఈ పరమాన్నాన్ని గణపతికి నైవేద్యంగా సమర్పించి గణపతికి నమస్కారం చేసుకోవాలి. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులంతా ఈ పరమాన్నాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఈ విధంగా చాలా సింపుల్గా సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి గణపతి ఆశీర్వాదాన్ని పొందండి. కోరిన కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి. ఇక ఈ వ్రతాన్ని ఆచరించలేని వారు ఈ సంకటహర చతుర్థి రోజున ఏదైనా వినాయకుని ఆలయానికి వెళ్లి 11 ప్రదక్షిణాలు చేయండి. మీ కోరికలు తప్పక సిద్ధిస్తాయి. బుధవారంతో కలిసొచ్చిన చతుర్థి చాలా శక్తివంతమైనది. ఇదే రోజున గజకేసరి యోగం కూడా కలిసొచ్చింది. కాబట్టి ఎంతో విశిష్ట కలిగిన ఈ సంకటహర చతుర్థి రోజున కొన్ని పరిహారాలను పాటించడం ద్వారా విపరీతమైన ధనయోగం సిద్ధిస్తుంది. ముఖ్యంగా అప్పుల సమస్యలతో బాధపడేవారు వినాయకుని ఆలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే నెల తిరక్కుండానే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి. గణపతికి అత్యంత ఇష్టమైన వాటిలో గరిక ఒకటి. కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున 21 గరిక ఆకులను తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి. మీ ఇంటికున్న సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. గణేశుని అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది. అలాగే ఏదైనా గణపతి ఆలయానికి వెళ్లి గరికమాలను సమర్పిస్తే ఈ సంవత్సరమంతా డబ్బు సమస్యలు లేకుండా మీ కుటుంబానికి ఐశ్వర్యం ప్రాప్తిస్తోంది. మరీ ముఖ్యంగా ఈ చతుర్థి నాడు ప్రతి ఒక్కరూ ఉదయం స్నానం చేసి మీ పూజగది ముందు కూర్చుని ఓం గణేశాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీ కష్టాలన్నీ త్వరగా తొలగిపోయి మీ కుటుంబానికి శ్రేయస్సు లభిస్తుంది. ఈ వ్రతాన్ని చేయలేకపోయినా సరే
కనీసం మీ పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించండి. చతుర్థి రోజున చేసే పూజలకు కోటిరెట్ల పుణ్యఫలితం లభిస్తుంది. మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి రావాలంటే ఈ సంకటహ చతుర్థి రోజున ఒక నిమ్మకాయను తీసుకుని ఆ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది. ఈ చతుర్థి రోజున పెళ్లైన ఆడవారు తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఏ స్త్రీ అయితే కుంకుమ బొట్టు పెట్టుకుంటుందో ఆ స్త్రీలకు నిండు సౌభాగ్యం వర్ధిల్లుతుంది. అలాగే తన భర్త ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలన్నీ తొలగిపోవాలంటే వినాయకుని ఆలయానికి వెళ్లి వినాయకుడికి అరటి పండ్లను సమర్పించండి. కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఉద్యోగ వ్యాపార సమస్యలతో బాధపడేవారు ఎంత కష్టపడినా ఆశించిన ఫలితాలు రాకపోతే ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీ సమస్యలన్నీ తక్షణమే తీరిపోతాయి. అలాగే జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి రావాలంటే ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించండి. ఓం హ్రీ శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమః. ఈ మంత్రాన్ని 21 సార్లు చదివితే విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు ఈ సంకటహర చతుర్థి రోజున గోమాతకు ఆహారాన్ని తినిపించండి. త్వరలోనే మీకు ప్రభుత్వ ఉద్యోగం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.